సూపర్. బట్ ప్రతి హీరోకి ఒక మార్కెట్ అని మాట్లాడుకుంటాం కదా బ్రో. మీకు తెలుసా రియాలిటీ చెక్? 100%. ఇప్పుడు నా మార్కెట్ నాకు తెలుసు. ఓకే. నా మార్కెట్ వచ్చేసి అంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ మాకు అవసరం లేదు. కానీ అదే చెప్తున్నా, మార్కెట్ అంటే ఏం లేదు. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయినా కూడా ఎంతవరకు వెనక రాబట్టగలిగేదే కదా మార్కెట్ అంటే. అంతే కదా. అంతే. ఇప్పుడు నాది సినిమా ఫ్లాప్ అయినా ఏమైనా కూడా నాకు టీవీలో శాటిలైట్ రైట్స్ ఎప్పుడైతే నాది కొన్నారో, టీవీలో జనాలు మా డాడీ ఫ్యాన్స్. సో రేటింగ్ చాలా వచ్చింది, చాలా అంటే చాలా వచ్చింది. ఓటీటీలో కూడా మేబీ నాకు వచ్చిన క్రేజ్ వల్లనే ఏమో ఓటీటీలో చాలా చూశారు నా సినిమా. ఆహా వాళ్ళే చెప్పారు, ఒక పెద్ద స్థాయి సినిమా, పెద్ద రేంజ్ హీరో సినిమా ఓటీటీలో వస్తే ఎలా అయితే చూస్తారో ఓటీటీలో, అలా చూశారు నా సినిమాని ఓటీటీలో. అండ్ ఆల్సో శాటిలైట్ లైట్స్ ఓపెన్గా టీఆర్పీ రేటింగ్స్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో పెట్టేశారు. పెద్ద పెద్ద హీరో సినిమాలు వచ్చిందాక నాది ఎక్కువ వచ్చింది టీఆర్పీ ఆ రోజు. అంటే వాళ్ళు మేబీ ఆల్రెడీ చాలా టెలికాస్ట్ చేసి ఉండొచ్చు, బట్ నందలెస్ ఆ రోజు మొత్తం డేలో ఓవరాల్గా హైయెస్ట్ టీఆర్పీ నాదే వచ్చింది. ఇమీడియట్గా నాకు ఫ్రమ్ అదర్ ఛానల్స్ ఆల్సో వి గాట్ కాల్స్, నెక్స్ట్ సినిమా మాకు ఇవ్వండి. అది పెద్ద విషయం, అది చాలా పెద్ద విషయం. అంటే ఒక దగ్గర రేటింగ్ రాగానే లైక్ ఇట్స్ వాళ్ళ మధ్య వాళ్ళ కాంపిటీషన్స్ ఉంటాయి. సో శాటిలైట్ పరంగా చాలా మంచి అమౌంట్ వస్తుంది, ఓటీటీ పరంగా మంచి అమౌంట్ వస్తుంది, అండ్ థియేటర్స్ కూడా సినిమా బాగుంటే ఆడుతుంది.